సీఎం జగన్కు సోనియా గాంధీ సంప్రదించారా? ఆయనకు నేరుగా ఫోన్ చేశారా? ఇండియాకి మద్దతు తెలపాలని కూటమి కోరారా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తున్న వేళ వైసీపీ చేస్తున్న ప్రచారం వెనుక నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. బీజేపీ పరంగా శాస్త్రీయ మ్యాజిక్ ఫిగర్ దాటకున్న ఎన్డీఏ పరంగా ఏర్పాటు చేసే విధంగా మెజారిటీ ప్రభుత్వం దక్కించుకుంది. అందుకే రేపు ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకమైన చంద్రబాబు, పవన్, కూటమి ఎంపీలు, నేతలు హాజరు కానున్నారు. జాతీయ స్థాయిలో ఈసారి ఎన్డీఏ కూటమి కూడా పుంజుకుంది. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంది. దీనితో ఎలాగైనా బీజేపీకి అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ కు సైతం కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించిందని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు నేతలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు. అన్ని పార్టీలలో ఉన్న చిన్నా చితికలకు మద్దతుగా కేంద్రం అధికారం చేపట్టాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఏపీలో 4 స్థానాలను సాధించిన వైసీపీకి కూడా అందులో భాగంగానే సంప్రదించినట్లు సమాచారం. నేరుగా సోనియా గాంధీ జగన్ కు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎన్డీఏకు కాదని ఇండియా కూటమికి మద్దతు తెలిపితే పరిస్థితి ఎలా ఉంటుందో జగన్ కు తెలుసు. అందుకే ఆయన సమ్మతించలేదన్నట్లు సమాచారం. అయితే జగన్ కు నేరుగా సోనియా గాంధీ ఫోన్ చేసే అవకాశం ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ ను విభేదించి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంలో సోనియా గాంధీ ఆగ్రహంగా ఉండేవారు. అందుకే ఆమె షర్మిలను దగ్గరకు తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు షర్మిలను సంప్రదించకుండా జగన్ ను సోనియా గాంధీ ఆశ్రయించారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే వైసీపీ తనకు తానుగా ఈ ప్రచారం చేసుకుంటుంది అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా మారడంతో ఇండియా కూటమి వైపు వైసీపీ వెళుతుందన్న చర్చకు భారీగా తీయాలన్నదే జగన్ లక్ష్యంగా. అందుకే ఈ తరహా ప్రచారానికి తెర తీశారని టీడీపీ అనుమానిస్తోంది. ఒకవేళ షర్మిల అనుమతి తీసుకోకుండానే సోనియా గాంధీ జగన్తో మాట్లాడి ఉంటే ఈ పాటికి షర్మిల నుంచి ఒక రకమైన రెస్పాన్స్ వస్తుంది. కానీ ఆమె సైతం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అందుకే ఎక్కువ మంది ఇది ఫేక్గా తేల్చేస్తున్నారు. మరి ఏం జరిగిందో వారికి తెలియాలి.